వెల్కమ్ బ్యాక్. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మితా పటేల్ వ్యాఖ్యలతో తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేగింది. రేవంత్ రెడ్డి మీద డైరెక్ట్ గా అస్త్రం ఎక్కుపెట్టారు సుష్మితా పటేల్. సో కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది అనేది పెద్ద ఎత్తున జరుగుతోన్న చర్చ. ఈ నేపథ్యంలో కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. సో రేవంత్ రెడ్డి కూడా ఈ వ్యాఖ్యల మీద చాలా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది అధిష్టానం వరకు వెళ్ళినట్టుగా సమాచారం. రీసెంట్గా ఒక 15 మంది ఎమ్మెల్యేలు, ఒక 5 ఎమ్మెల్సీలు కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్గా ప్రెస్ మీట్ పెట్టారు. రేవంత్ రెడ్డిని అనే నైతిక అర్హత సుష్మితా పటేల్కి లేదు. సో దానికి నైతిక బాధ్యత వహిస్తూ కొండా సురేఖ మంత్రి పదవి నుంచి తొలగిపోవాలి, కొండా సురేఖను బర్తరఫ్ చేయాలి అనేది వాళ్ళ డిమాండ్, తీసుకొస్తున్న డిమాండ్. అంటే గత కొంతకాలంగా జరుగుతోంది. కొండా సురేఖ మీద అసంతృప్తిగా ఉంది రేవంత్ వర్గం అని చెప్పేసి. అంటే ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికే రైట్ లేదు అని చెప్పే వీళ్ళు రేపు మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తే అప్పుడు ఎలా స్పందిస్తారంటారు? అండ్ బర్తరఫ్ చేసే అవకాశం ఉంటుందా? రానున్న 15 రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడక్కడ కొంత అసమ్మతి స్వరాలు వినిపించటము, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అలాగే మందుల శ్యామిళ్ళు, తర్వాత ఒకరిద్దరు మాట్లాడటం, ఇవన్నీ చిన్నారెడ్డి ఈ మధ్యన మాట్లాడారు. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ గత 10 రోజులుగా చూసుకుంటున్న పరిణామాలు మనం చూస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి, అలాగే మంచిర్యాలలో జరుగుతున్న వ్యవహారం, ఇప్పుడు కొండా సుష్మితా పటేల్ వ్యవహారం, ఈ తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరూ వ్యాఖ్యలు ఎవరిని చూస్తుంటే కాంగ్రెస్లో అసమ్మతి సెగ రాజుకుంటోంది. చాప కింద నీరులా రేవంత్ రెడ్డికి అసమ్మతి అనేది పాకుతోంది. ఒక రకంగా ఇప్పుడు వరకు తెర వెనుక కొంత జరిగిన వ్యవహారం ఇప్పుడు బహిర్గతం అయిపోయింది. ఈరోజు జరుగుతున్న పరిణామం అనేది అత్యంత కీలకమైనది. ఎందుకంటే కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మితా పటేల్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, రేవూరి ప్రకాష్ రెడ్డిని చేసిన వ్యాఖ్యలు అనేవి కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద దుమారం దారితీసే. కొండా సురేఖకు పిసిసి షోకాజ్ నోటీస్ ఇచ్చింది. నాకెందుకు ఇస్తారు, మా కూతురు మాట్లాడితే ఆమె వ్యక్తిగతం అన్నారు. కానీ ఇప్పుడు 15 మంది ఎమ్మెల్యేలు, 5 ఎమ్మెల్సీలు మీడియా సమావేశం పెట్టి వ్యక్తిగతం అనే కొండా సురేఖ అంటోంది. కానీ ముఖ్యమంత్రిని పట్టుకొని, రేవూరి ప్రకాష్ రెడ్డి లాంటి సీనియర్ నేతను పట్టుకొని ఆ విధంగా మాట్లాడటం తప్పు అని ఎందుకు అనటం లేదు, ఎందుకు ఖండించడం లేదు? కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలి, బర్తరఫ్ చేయాలి. ఇది ప్రధానంగా ఒక డిమాండ్గా ఇప్పుడు తెర ముందుకు వస్తుంది. రియల్లీ ఇది నిజంగా కాంగ్రెస్లో ఒక కుదుపు. ఆల్రెడీ చిన్నారెడ్డి, మేఘారెడ్డి కల్వకుర్తికి సంబంధించిన వ్యవహారం, వనపర్తికి సంబంధించిన వ్యవహారం ఆల్రెడీ మనం చూస్తే అదే ఆల్రెడీ అక్కడికి వెళ్ళింది, ఇప్పుడు ఢిల్లీకి చేరుకుంది. అక్కడ ఢిల్లీలో ఆ పంచాయతీ నడుస్తోంది. ముఖ్యమంత్రి ఏమో లండన్ పర్యటనకు వెళ్ళారు, లండన్ పర్యటన నుంచి తిరిగి వస్తున్నారు. ఈ అమెరికా పర్యటనకు సంబంధించి కేంద్రం అనుమతి ఇవ్వలేదు అంటున్నారు. శుక్రవారం అనుమతి వస్తుందేమన్న చర్చ కూడా జరుగుతోంది. కానీ నేను అనుకుంటున్నాను ఈ కేంద్రం అనుమతి ఇచ్చిందా లేదన్నది పక్కన పెడితే తాజా పరిణామాల క్రమంలో కాంగ్రెస్లో ఈ కొత్తగా మొదలైన ఈ సంక్షోభం నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఆయనే ఈ పర్యటన రద్దు చేసుకుని తిరిగి వస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ రైజింగ్ అని బోస్టన్, న్యూయార్క్లో జరగబోతున్న ఈ సదస్సు రద్దు వెనుక కేంద్రం అనుమతి ఇవ్వలేదు అంటున్నారు. కానీ ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో స్టార్ట్ అయిన ఈ అంతర్గత సంక్షోభం అనేది ఇప్పుడు బహిర్గతం అయిపోయింది. ఇది ముదిరి పాకాన పడుతోంది. దీంతోనే కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి లండన్ నుంచి వస్తున్నారు, కానీ పర్యటనకి కేంద్రం అనుమతి లేదు, కరివేపాకు లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో, తెలంగాణ కాంగ్రెస్లో కొత్త సంక్షోభం అయితే మొదలైంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని డైరెక్ట్గా వెళ్లకుండా ఇక్కడికి వస్తున్నారు. అది వాస్తవం, ఇది పక్క. ఎందుకంటే ఇప్పుడు 15 మంది ఎమ్మెల్యేలు, 5 ఎమ్మెల్సీలు మీడియా సమావేశం పెట్టి సోయానా సహచర ఎమ్మెల్యే, తెలంగాణ క్యాబినెట్లో మంత్రి, సీనియర్ పొలిటీషియన్ కొండా సురేఖను బర్తరఫ్ చేయాలి, ఆ అధికార పార్టీకి సంబంధించిన మంత్రిని బర్తరఫ్ చేయాలి అని డిమాండ్ చేస్తుండడం అనేది రియల్లీ పొలిటికల్గా బిగ్ మూవ్. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఢిల్లీ హైకమాండ్ పిలుపు మేరకు రేవంత్ రెడ్డి హుటాహుటిన తిరిగి కొన్ని పర్యటనలు రద్దు చేసుకుని వస్తున్నారు. వీటిని ఇప్పుడు చక్కదిద్దాల్సిన బాధ్యత ఉంది. 2 కొండా సురేఖ సుష్మిత వ్యాఖ్యలు వ్యక్తిగతం అని అన్నారు. నాకు మీరు ఎట్లా నోటీస్ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. కానీ ఆమె వ్యాఖ్యలను ఎక్కడ కూడా ఖండించలేదు అన్నది ఇప్పుడు ఈ 15 మంది ఎమ్మెల్యేలు, 5 ఎమ్మెల్సీలు లేవనెత్తుతున్నారు.
ఇప్పటికే సెక్షన్ 22A వివాదం సంబంధించి మొత్తం తెలంగాణలోని ప్రజలు రగిలిపోతున్నారు. ఎక్కడ చూసినా పబ్లిక్లో ఒక రకమైన అసహనం ప్రభుత్వం పైన. ఎందుకురా బాబు మమ్మల్ని ఇట్లా పీడించుకు తింటారు, ఏం పాపం చేశాం మేము, మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించడమే మేము చేసిన తప్ప అన్న ఒక రకమైన భావన ప్రధానంగా నియోజకవర్గాల్లో వస్తోంది. 4 నెలలు 3 నెలల కిందటే నల్గొండకు సంబంధించిన సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ 22A గందరగోళం ప్రజల్లో అంతా బేజారైతున్నారు అని ఆయన బహిరంగంగా మాట్లాడాడు. అలాగే చాలామంది లోకల్గా ఎమ్మెల్యేలు కూడా సఫికేషన్ స్టార్ట్ అయింది. చాలామంది ఇంటర్నల్గా కూడా క్యాబినెట్లో కానీ అధికారులు కానీ మాట్లాడుకుంటున్నారు 22A మీద. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ రోజు నుంచి మేము జిల్లా సమీక్షలు చేస్తున్నాం, పరిష్కరిస్తాం అంటున్నారు. అది ఒక నీరుగప్పిన నిప్పులా ఉంది, ప్రజల్లో అసహనం పెరిగిపోతుంది. ఒకవైపు ప్రజల నుంచి విపక్షాల నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసమత నేపథ్యంలో కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని, అంటే క్యాబినెట్ సంబంధించి 2 మంత్రుల బర్తరఫ్ పైన డిమాండ్లు వస్తున్నాయి. ఒకటి డిమాండ్ ప్రజల వైపు నుంచి, ఇంకో డిమాండ్ ఇటువైపు నుంచి పార్టీ వైపు నుంచి. ఇంతకు మించిన సంక్షోభం ఏముంటుంది కాంగ్రెస్ పార్టీలో? అందుకే రేవంత్ రెడ్డి తిరిగి వస్తున్నారు. ఇది ముదిరి పాకాన పడుతుంది. ఒకవేళ కొండా సురేఖను కనుక బర్తరఫ్ చేసే అవకాశమైనా ఉంది, లేదంటే క్యాబినెట్ నుంచి తొలగించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే కొండా సురేఖకి 4-3 ఛాన్సులు ఇచ్చామన్న భావనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. అలాగే పిసిసి అధ్యక్షుడు ఉన్నారు, రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. కాబట్టి ఇకైతే ఇది ఆగేటట్టుగా లేదు. కొండా సురేఖకు సంబంధించి నాకు తెలిసి ఈ 4-5 రోజుల్లోనే చాలా కీలక నిర్ణయం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తీసుకోబోతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి తిరిగి అక్కడి నుంచి వస్తున్నారు తప్ప ఇక్కడ వేరే దానికి సంబంధం లేదన్నది నాకు ఖచ్చితంగా నా గెస్. అదే నిజం కూడా అవుతుంది కూడా. మీరు కాబట్టి దానిపై సాయంత్రం కల్లా మీకు క్లారిటీ వస్తుంది చూడండి. ఈ సంక్షోభాన్ని నుంచి ఎలా బయటపడాలనేది ఇప్పుడు కాంగ్రెస్కు తలనొప్పే. అలాగే దాదాపు ఈ కొండా సురేఖ లాంటి వ్యవహారం కాదు, 15 మంది ఎమ్మెల్యేల్లో కొంత అసంతృప్తి అసమ్మతి ఉందనేది ఇప్పుడు కాంగ్రెస్లో ఇంటర్నల్గా జరుగుతున్న చర్చ. కొంత సఫాకేషన్ అయితే స్టార్ట్ అయింది. ఈ 22A వల్ల ప్రజల్లో అసంతృప్తి సఫాకేషన్ స్టార్ట్ అయింది. ఈరోజు తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ కానీ మిగతా పార్టీలు మొత్తం రోడ్లపైకి వచ్చి బాధితుల తరపున ఆందోళనలు చేస్తూ రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఆందోళనలు చేస్తున్నాయి. అలాగే మొత్తం ఇదంతా ఒక పెద్ద డిబేటబుల్ టాపిక్ అయిపోయింది సెక్షన్ 22A. ఇప్పుడే ఇది ఒకటైతే ఇప్పుడు ఈ పార్టీ పరంగా ఈ సఫాకేషన్ స్టార్ట్ అవ్వడం అనేది ఈ చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన ఎదుర్కొంటున్న అత్యంత కీలకమైన ప్రతిబంధక పరిస్థితి. ఇప్పుడు ఒక రకంగా అత్యంత కీలకమైన ప్రతికూలత ఇప్పుడు ఎదుర్కొంటున్నారు ఆయన రాజకీయంగా. దీని నుంచి ఎట్లా బయటపడతారో చూడాలి. ఒకటి మాత్రం నిజం, వారం రోజుల్లోపు కొండా సురేఖపై వేటుపడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒకవేళ వేటు పడితే కొండా సురేఖ ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, ఏం మాట్లాడతారు, రాజకీయంగా దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేది చాలా ఆసక్తికరం. ఇది అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పాలిటిక్స్కి, తెలంగాణ పాలిటిక్స్కి సంబంధించి ఒక కొత్త టర్న్కి అయితే ఇది అవకాశం కల్పించవచ్చు. ఇప్పటికే విపక్షాలు కొంచెం కొన్ని నిర్ణయాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న అనాలోచిత చర్యల వల్ల కొంత విపక్షాలు మూమెంట్ అందుకున్నాయి. కొండా సురేఖ ఎపిసోడ్ కనుక పెద్ద అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. కాబట్టి అయినట్టే ఇప్పుడు 15 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్వయాన మంత్రి అధికార పార్టీకి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టారంటే వాట్ ఇట్ ఇండికేట్స్? అంటే అసమ్మతి ఏ లెవెల్లో ఉంది, ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? మొన్నంతా కర్ణాటక కోసం మనం ఇక్కడ మాట్లాడుకున్నాం, ఇప్పుడు తెలంగాణ కోసం కర్ణాటక మిగతా రాష్ట్రాలు మాట్లాడుకుంటారు. ఇట్ బికెమ్ ఏ నేషనల్ హెడ్లైన్ నౌ. తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న ఈ అంశం ఏ రో ఇన్ తెలంగాణ కాంగ్రెస్ ఈరోజు చూడండి నేషనల్ మీడియాలో స్టార్ట్ అయ్యింది. ఇది ఖచ్చితంగా పెద్ద పరిణామాలకు దారి తీయచ్చు. అందుకే రేవంత్ రెడ్డి అయితే తిరిగి వస్తున్నారు. ఏదేమైనా చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్తుందో. రైట్.